ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 25వ సిల్వర్ జూబ్లీ కన్వెన్షన్ షికాగోలో జరగబోతుంది. అలాగే మనం చూస్తాం జూలై 1, 2, 3 తారీఖులు అండ్ జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే, అమెరికా స్వాతంత్ర దినోత్సవం మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ సంబరాలు, అంబరాన్నంటే సంబరాలంటే ఇవే సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ 3 రోజులు హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు షికాగోకి, మిడ్ వెస్ట్ నుంచి. అలాగే మనతో పాటు బోల్డ్ మంది గెస్ట్లు కూడా ఉన్నారు ఇక్కడ. సో వీఆర్ హ్యావింగ్ లైక్ రియలీ గుడ్ టైమ్ ఇంటర్వ్యూయింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనతో పాటు ఇక్కడ ఈ సంబరాలతో విట్నెస్గా రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం, వెల్కమ్ టు అమెరికా. యా, సో చూస్తున్నారు చక్కగా జరుగుతుంది ఇక్కడ సంబరాలన్నీ కూడాను, ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి, ఆట కన్వెన్షన్ జరుగుతుంది. ఇంతకన్నా హ్యాపీ అకేషన్ ఇంకోటి ఉండదు. సో చెప్పండి సార్, ఈ కన్వెన్షన్కి మీరు తెచ్చే వాల్యూ ఎడిషన్ ఏంటి అండ్ ఏం చేయబోతున్నారు, మీ ప్లాన్స్ ఏంటి? తెలంగాణ నుంచి కళాకారుల సాంస్కృతిక సారథి 15 మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆత్మలు మోసుకొచ్చినాం. వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి మట్టి వాసనలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ చూస్తూ ఉంటే ఆ తార జువ్వల్లాగే ఇలా అమెరికాలో ఉన్నటువంటి చికాగోకి వచ్చినటువంటి ప్రతి తెలుగువారి హృదయాలు కూడా అట్లా వెలిగిపోతూ ఉన్నాయి. మేము కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. సార్ అలానే ఈ 3 రోజులు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తారని మీరు కూడా మీ ఎన్టీవీ ద్వారా ఇక్కడ జరిగినటువంటి ప్రతిదీ ప్రపంచానికి చాటి చెప్తున్నందుకు ఎన్టీవీ వారికి కూడా శుభాకాంక్షలు అందిస్తా ఉన్నాము. ఈసారి విశేషంగా తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అందరూ కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అదే చాలా సంబరాలన్నింటిని కూడా తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి మెలిచి ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో, ఇక్కడున్న సాంప్రదాయాలు కానీ కల్చర్ కానీ వాటిని చూసుకోవడానికి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి కూడా చాలామంది పొలిటీషియన్స్, అదే కళాకారులు, రస్మయ్య గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. రేపటి నుంచి జరగబోయే ఈవెంట్స్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటున్నాం. చాలా ఎత్తున అందరూ కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అమెరికాలో జరుగుతున్నటువంటి అమెరికా తెలుగు మహాసభలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టిసిపేట్ చేయడానికి మొట్టమొదటిసారిగా అమెరికా రావడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు మాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ రాలేకపోయినాం. ఈ సంవత్సరం మరి వీలు చేసుకొని రావడం జరిగింది. ఇక్కడ రేపు ఎల్లుండి ఎల్లుండి జరిగేటువంటి సభలలో పాల్గొనడం కోసం, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం, చాలామంది భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళను సన్మానించడం ఒక ఆనవాయితీగా ఉంది. మరి ఈ సందర్భంగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, కృషి ఏదైతే ఉందో మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఐక్యతను కొనసాగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా అన్ని రంగాల్లో ఇంకా ముందుకు సాగాలని, ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగే 3 రోజుల ఆట సభలకు వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషం. నేను ఫస్ట్ టైం వచ్చాడు అమెరికా కూడా. ఈ ఆట సభలకు రావాలని 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇన్విటేషన్స్ ఉన్నాయి, కానీ కుదరక రాలేకపోయినాం. ఈసారి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ ఉన్న మన తెలంగాణ వాళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాలు చేసి తెలంగాణలో రావాలి, ఇక్కడ సన్మానం చేయాలి మనందరికీ కూడా అని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేశానో దానికి మేమందరం కూడా అభినందిస్తున్నాం. ప్రతిసారి కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఐక్యంగా మన వాళ్ళు అనేది సమైక్యాంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అందరూ కలిసి ఉండాలని చెప్పి మనసారా నేను కోరుకుంటున్నాను. మనిషిని ప్రేమించడం మానవత్వం అయితే మట్టిని ప్రేమించడం మహోన్నత తత్వం అన్నట్లుగా వీరు ఈ రెండింటిని ప్రేమిస్తున్నారు కనుకనే మరి ఇక్కడ స్థిరపడ్డప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతంలో పుట్టినరో, ఏ ప్రజల మధ్యన పెరిగి పెద్దవాళ్ళు అయినరో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను మరవకుండా, ఆ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ఇక్కడ వాటిని కాపాడుకుంటూ ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కలిసి ఒక గొప్ప పండుగలాగా దీన్ని నిర్వహించుకోవడం మంచి సాంప్రదాయం. ఈ సభలు విజయవంతం కావాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ చికాగోలో జరుగుతున్నటువంటి ఆటలో అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒక తెలుగు కల్చర్ని, ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ కల్చర్ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కల్చర్ని ఇక్కడ కూడా ఇంబ్రైబ్ చేస్తూ ఇక్కడ కూడా మన కల్చర్ని స్ప్రెడ్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఆటా కన్వెన్షన్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు కానివ్వండి, తెలుగు రాష్ట్రాల యొక్క సాంస్కృతిక అదేవిధంగా వివిధ కళలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రపంచానికే ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఈ ఆట ద్వారా కలుగుతుంది. షికాగోలో జరుగుతున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఆట
కన్వెన్షన్కి మరి తెలంగాణ నుంచి ప్రభుత్వం తరఫున మేము రావడం జరిగింది. మరి తెలుగు జాతి దినదిన అభివృద్ధి చెంది చాలా జాతీయ సంస్థలు ఇక్కడ ఏర్పడినప్పటికీ కూడా మరి ఆట 25 సంవత్సరాల క్రితం ఏర్పడి ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కూడా చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. మరి వారందరినీ చూస్తే కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి మనసారా వారిని కోరుకుంటూ జై తెలంగాణ. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ తాము పుట్టినటువంటి ప్రాంతం మీద మమకారం పెంచుకొని అభిమానంతో మా సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించాలని చెప్పేసి అమెరికా భారత్ సత్సంబంధాలని నెలకొల్పాలని చెప్పేసి మరి ఇక్కడ ఆటా సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా ఎంతో కష్ట నష్టాల కోర్చి జరుపుకునేటువంటి ఈ సంబరాలు 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నప్పటికీ చాలా ఉత్సాహభరితంగా చాలా సంతోషంతో మరి వేలాది మంది ఒక చోట చేరి 3 రోజుల పాటు ఈ నెల 1, 2, 3వ తారీఖులో మరి చికాగో నగరంలో జరిపేటువంటి ఆటా ఉత్సవాలు తప్పకుండా అంగరంగ వైభవంగా జరుగుతాయి. చికాగోలో జరుగుతున్నటువంటి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఆట సమావేశాలకు దాదాపుగా తెలంగాణ నుంచి ఒక 20-25 మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది. మా ఎంపీ గారు కవిత గారు కూడా రేపు మాపు వస్తున్నారు. వారు ఫస్ట్ టైం మేము ఆట మరి ఉత్సవాలకు హాజరవుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ఉండే తెలుగు ప్రజలు ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి మొత్తం ఆటాకి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా పెద్దల సుబ్బారెడ్డి గారు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఇంకా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాం. 2 రాష్ట్రాల తెలుగు పీపుల్స్ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా అక్కడ తెలంగాణ ఇటు ఆంధ్ర అనేది లేకుండా ఒకే కలిసి ఉన్నట్టుగా అందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చాలా ఆనందంగా అందులో వైఎస్ఆర్సీపీ నుంచి మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చాం. ఈ కార్యక్రమం రేపు స్టార్ట్ అవబోతుంది కాబట్టి అక్కడ కార్యక్రమాన్ని అందరికీ అటెండ్ అయ్యి ఆట సిల్వర్ జూబ్లీ సందర్భంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరితో కలిసి మన 2 రాష్ట్రాల అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఎమ్మెల్యేలము ఎంపీలము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 2-3 రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని 2 రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరితో కలిసిమెలిసి అన్నీ చర్చించుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి అందరం రావడం జరిగింది. ఈరోజు అమెరికాలో జరుగుతున్నటువంటి ఆటా కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ స్థిరపడినటువంటి తెలుగువారు ఆహ్వానం మేరకు మరి 2 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ వచ్చి వారి యొక్క కార్యక్రమం నిర్వహించుతున్న దాంట్లో భాగం పంచుకొని వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగు అసోసియేషన్ ద్వారా మరి అమెరికాలో స్థిరపడి వాళ్ళు తెలుగు రాష్ట్రాల మీద ఉన్నటువంటి ప్రేమ మమకారంతో మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు మరి మన తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడాలని మరి అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ బాగా జరగాలని ఆశిస్తున్నాం. ఆటా సిల్వర్ జూబ్లీ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలని ఆహ్వానించడం జరిగింది. మన తెలుగు ప్రజలందరితో కూడా ఈరోజు అమెరికాలో అందరూ తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఆటల్లో గొప్పగా పాల్గొనబోతున్నారు. అందరితో కూడా మేము అంటే వాళ్ళతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది దిగ్విజయంగా జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారందరూ కూడా పాల్గొని ఈ ఆటను విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా తెలుగు యొక్క ఔన్నత్యాన్ని తెలుగు యొక్క ప్రాచుర్యాన్ని అందరూ యూనిట్గా కలుసుకొని ఇటువంటి తెలుగుతనం యొక్క గౌరవాన్ని ఈ ఆట ప్రోగ్రాం ద్వారా మళ్ళీ భవిష్యత్తు వారికి అందరికి కూడా ఒక ఇది జరగాలని చెప్పేసి ఆట ప్రోగ్రాం అందరూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తుంది. తెలుగు వారందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆట ప్రోగ్రాంను విజయవంతం చేసి అందరూ కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇదొక మంచి ఒక పునాదిలాగా చేయాలని ఆశిస్తూ జై హింద్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా అభిమానంగా చూస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 3 రోజుల ఉత్సవాలు అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొని విజయవంతం చేసే విధంగా ఇక్కడ అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అంతా కూడా మేము కూడా అందరం అటెండ్ అయ్యి ఇక్కడ తెలుగు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో
మేము ఏ రకంగా ఉపయోగపడతాము, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ సొంత ప్రాంతాలకు ఉపయోగపడాలన్న వాటి విషయాలపైన కూడా ఒక డిబేట్ జరగబోతున్నాయి. వాటి అన్నింటిలో ఉత్సాహంగా పాల్గొంటాం. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా మరి ఆటా ఫంక్షన్లో పాల్గొనడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి రావడం జరిగింది, ఇది రెండవసారి. అండ్ ఎంత దూరం వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు ఇంకా వాళ్ళు పుట్టిన ఊర్లో ఉన్న మనుషుల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. అండ్ ఇది 25 years సందర్భంగా జరుగుతున్నది కాబట్టి ప్రెస్టీజియస్గా ఉంటుందని అందరం కూడా మరి రావటం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కూడా సెకండ్ ఆఫ్టర్నూన్ చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రావటం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది దీంట్లో పాల్గొంటాం. భాషను కాపాడుకోవడం, ఒక భాషా కుటుంబం తమను తాము సమ్మేళనం కావడం, తమను తాము అంటే పునర్మూల్యాంకనం చేసుకోకంటే ఒక సందర్భం అవుతుందో అది సారాంశంలో తమను ఒక స్వతంత్రత జీవితానికి ప్రాతిపదిక ఉన్నట్టుంటుంది. అట్లనే ఆ భాషలో ఉన్న తాత్వికత, ఆ భాషలో ఉన్న జీవితం, ఆ భాషలో ఉన్న పద్ధతి ఉంటుంది. అట్లా పరాయి దేశం వచ్చినా వీళ్ళు మనకంటే దాన్ని కాపాడుకొని ఆ పని చేస్తున్నారు, వాళ్ళ ధన్యులు. ఆటా సంబరాలు షికాగో రోజ్మౌంట్ కన్వెన్షన్ సెంటర్లో పటపట చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ డెకరేషన్స్ అండ్ దెన్ అందరూ స్టాల్స్ దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కన్వెన్షన్ ప్రెసిడెంట్ సుధాకర్ పేర్కారి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? జరుగుతున్నాయండి. ఇది ఓన్లీ 1 day టు గో. టుమారో వీ హ్యావ్ దిస్ డిన్నర్ అవార్డ్స్ సెరమనీ ఇన్ ది ఈవినింగ్, అండ్ ఆఫ్టర్ దాట్ ది inaugural ceremony will be on day after tomorrow. సో అంతా మేము సన్నాహాలు చేస్తున్నాము. ఇవన్నీ డెకరేషన్స్ వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాస్ థీమ్ సమత మమత యువత మన భవిత. We're going to display that in various ways, in performance and in speeches and in also the political discussions. Together we can achieve the greatness of Telugus. That's what we're going to display in this conference.